బాబు, ఈ మాంగళ్యం ఇద్దరు మనుషుల మధ్య 10 కాలాల పాటు పచ్చగా ఉండే పవిత్రమైన అనుబంధానికి గుర్తు. దాన్నిలా అపచారం బాబు. ఇద్దరు మనుషుల మధ్య ఉండే అనుబంధానికి పవిత్రమైన గుర్తు ఈ మంగళసూత్రం అన్నారు. దీన్ని కాలుస్తుంటే తప్పు, పాపం, ఘోరం అంటున్నారు. మరొక తల్లి బిడ్డల మధ్య ఉన్న అతి పవిత్రమైన అనుబంధాన్ని మంట పెడితే, వాళ్ళ బంధాన్ని తగలబెడితే దాన్నేమంటారు? అది ఎంతటి పాపం, ఎంతటి ఘోరం. ఆనాడు నన్ను తలెత్తుకోకుండా చేసింది ఎవరో కాదు, తాలి కట్టించుకోవడానికి ఈనాడు తల దించుకున్న ఈ ఇంద్రాదేవి. కులం, గోత్రం, ఊరు పేరు తెలియన ఓ అనామకుడిని, వాడిని కన్న బిడ్డలా చూసుకునే ఓ ఉత్తమరాలు. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మంటపెట్టి బూడిద చేసింది ఈ ఇంద్రాదేవి. తెలియక తాగొచ్చిన నన్ను ఓ ఆడపిల్ల గదిలోకి నడిపించింది ఈ ఇంద్రాదేవి. మైకంలో ఉన్న నన్ను ఆడపిల్ల మంచంలో పడుకోబెట్టింది ఈ ఇంద్రాదేవి. ఆ తర్వాత అందరి ముందు ఆ పిల్లని అవమానాలు పాలు చేసి ప్రాణం తీసుకునేటట్టు చేసింది మహాతల్లి ఈ ఇంద్రాదేవి. అవునా కదా? ఇప్పటికైనా నువ్వు ఆ పని చేశాను నిజం బయటకు చెప్పుకో. 10 మందిలో నొప్పుకో. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఏం మాట్లాడవే? నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవటానికి ఆ అమ్మాయికి ఎంత శిక్ష వేస్తావురా? నేను అనుభవిస్తున్న శిక్ష కంటే అదేం ఎక్కువ కాదమ్మగారు. ఒక కూడంటూ లేని ఇక్కడ ఒక మందిరం దొరికింది. తల్లిదండ్రులు లేని నాకు అన్నీ మీరే సాకారు. తోబుట్టు లేని నాకు ఇక్కడ అందరూ నన్ను అన్నలాగా చూసుకున్నారు. ఈ రోజు ఎవరి కారణంగా అమ్మగారు ఇవన్నీ పోగొట్టుకున్నాను? ఎవరి కారణంగా 10 మందిలో నవ్వులు పాలయ్యాను? రోజు ప్రేమతో తల నిమిరే మీరు ఎందుకు నన్ను తన్ని తరిమేశారు? నిజమేనయ్యా, ఇందిర పెద్ద నేరమే చేసింది. దానికి శిక్ష అవసరమే. కన్న ప్రేమతో మేము ఆ పని చేయలేకపోయేవాళ్ళమేమో. నువ్వు శిక్షించి దానికి తగిన బుద్ధి చెప్పావు. ఏమిటండి మీరు? బుద్ధి చెప్పటం అంటే పీటల మీద పెళ్లి బుగ్గి చేయటమా? 10 మందిలో దానికి ఇంత అవమానం జరిగిన తర్వాత దాని మెళ్ళో ఎవరు తాళి కడతారు? ఎవరు ఇల్లాలి చేసుకుంటారు? సుందరయ్య అమాయకుడు నిర్దోషి అని అక్కడ ఎలాగూ చెప్పలేదు. పోనీ ఇక్కడ ఆ దేవుడితోనైనా చెప్పుకున్నావా? ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకోవాలని లేదా? నేను చేసింది చిన్న తప్పైతే ఒప్పుకున్న అర్థం ఉంటుంది. ఒక మహాపాపం చేసి ఇప్పుడు అపచారం జరిగిపోయిందని చెప్తే ఆ దేవుడు మాత్రం ఏం చేయగలడు? నేను చాలా మూర్ఖురాలిని సత్య. మనుషుల జీవితాలతో ఆడుకున్నాను. ఫలితం ఊహించకుండా పంతాలకు పోయాను. అనుభవిస్తున్నాను. ఇంద్రా, ఇన్నాళ్ళు జీవితపు విలువలు తెలియకుండా దాంతో ఆడుకున్నానని నువ్వే చెప్పావు. ఇప్పుడు చెప్పు, నువ్వు శివయ్యని ప్రేమించడం ఆట కాదుగా? అతన్ని కోరుకొని పెళ్లి పిట్టల దాకా రావడం ఆట కాదుగా? అతనితో మనసారా నీ జీవితాన్ని పంచుకోవాలనుకోవడం ఆట కాదుగా? మరి అలాంటప్పుడు శివయ్య దగ్గర క్షమాపణ కోరుకోవడానికి ఏమిటి? అతను నా కన్నీళ్ళు కూడా నిజం కాదు, అబద్ధమే అనుకుంటాడు. నా బాధ కూడా నిజం కాదు, నాటకమని అనుకుంటాడు. నేను మారానని ఎవరు అనుకోరు సత్య. ముహూర్త బలం అంటే ఇదే, లేకపోతే ఆ కస్తూర్బా కాలేజీ గ్రౌండ్ మొత్తం అన్ని ఏకాంబరం. మరి నాకు ఇంకా మీకు సందేహం ఏంటంటే ఇట్లా మీరు 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేయండి. ఆ మనిషి మనసు మార్చుకుని వెళ్ళిపోతాడు. అడ్వాన్స్ ఇచ్చేసి స్థల విక్రయం ఖాయం చేసుకోండి. అది కాదయ్యా, ఆ రోజు మీ ఆవిడ మొహం మీద కాండ్రించి ఉమ్మేసినట్టు ఆ స్థలం ఖాళీ చేయను అని చెప్పింది కదా. తీరా ఆవిడ గారు అంగుళం కూడా ఖాళీ చేయకపోతే ఇన్ని లక్షలు పోసు కొనుక్కొని నేను 6 అడుగులు గొయ్యి తవ్వుకోవాల్సిందే. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా. నా పసుపు కుక్కలు కాపాడవయ్యా. అక్కర్లేదమ్మా, ఆయన రావటం ఆలస్యం అవుతుంది. నేను ఉన్నాను కదా. ఇదిగో ఆ కాలేజీ బాబుతో యావదాస్తి నీకు చెందటం, నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటం జరిగితే నీకు తృప్తే కదా. అయితే 5 లక్షలు నాకు ఇచ్చి లక్షణంగా 1.5 రాస్తే అనుభవించు. అయితే నువ్వు వెంటనే వెళ్ళి ఆవిడ అక్కడి నుంచి సమూలంగా ఆ మొత్తం ఖాళీ చేసేట్టుగా హామీ పత్రం రాయించుకుని రా పో.
నీకు ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను. నా క్లయింట్స్ ఈ ప్రాపర్టీ కొనటం ఖాయమని. అడ్వాన్స్ ఇచ్చారు, కొంటున్నారు. నువ్వు వెంటనే ఖాళీ చేసి పొజిషన్ వాళ్ళకి ఇస్తానని చెప్పి ఈ కాగితాల మీద సంతకం పెట్టు. పెట్టను పెట్టు పెట్టను పెట్టు పెట్టను. పెడతావా లేదా? ఆ దెబ్బ ఆవిడ మీద పడి ఉంటే ఏం జరుగుండోదో తెలుసా? ఏం జరిగినా నాకు అనవసరం. నేను వచ్చిన పని జరిగి తీరాలి, దాని సంతకం తీసుకు తీరాలి. పెట్టు. ఆవిడ సంతకం పెట్టినా ఇక్కడి నుంచి ఒక్క పురుగు కూడా కదలదు. మీరు ఒక అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేరు. అంటే నువ్వు అడ్డుపడి ఆదుకుంటావు. ఎన్నాళ్ళు నువ్వు దాంతో కులికి నందుకు అసలుకు వడ్డీ కట్టి చెల్లించుకుంటావు. ఏంట్రా కూసావు? నేను అన్నది నిజం కాకపోతే ఈవిడ గారు పతివ్రత అయితే దీని చేత సంతకం పెట్టించు. మీ ఇద్దరి బంధం పవిత్రమైందని నిరూపించు. పెట్టించు. అమ్మగారు సంతకం పెట్టండి. ఎందుకు పెట్టాలి? ఎవరో ఏదో వాగ్యారని భయపడి పెట్టాలా? వద్దు, మాటలొద్దు, పెట్టండి. సుందరయ్య, పెట్టకపోతే ఏం చేస్తావురా? నాకు కోపం తెప్పించదు. పెడతారా? పెట్టించరా? ఎలా పెడుతుంది పాపం? శీలాన్ని సంతలో తాకట్టు పెట్టిన మనిషి సంతకం పెట్టడానికి అంతరాత్మ ఒప్పుకోవద్దు. పెట్టండి అమ్మగారు. నువ్వు కూడా ఎందుకురా నన్ను ఇలా నిర్బంధిస్తున్నావు? మనలో ఏదో కల్మషం ఉన్నట్టు, మనం ఏదో తప్పు చేసినట్టు ఈ రాక్షసుడి దగ్గర కాదురా నిరూపించుకోవాల్సింది. ఆ దేవుడు అడిగితే అక్కడ ఆ లోకంలో. పోనీ మీ ఇద్దరిలో ఏ లోపం లేదని ఈ దేవుడి దగ్గర సంతకం పెట్టండి. 1 2 3 పెట్టండి. ఇంకా మీరు ఎట్ట ఊరేగినా నాకు అభ్యంతరం లేదు. సంతకం సరిగా ఉందా లేదో చూసుకో. వెయ్యే లిటరేచరు, ముత్యాలంటే అక్షరాలు. ఏంటిది? చిన్నబ్బాయి నా కుమారుడు. ఇది సంతకమా? తన మీద అమానుషంగా ప్రవర్తించిన నన్నింకా ఏ భావంతో చూసుకుంటుందో ఆ మహాసాధ్వి, అదే ఆ సంతకం. ఇప్పటికైనా అర్థమైందా మా బంధం ఏమిటో? తెలుగు 1